బైకర్ 2 అవర్స్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడే మూవీ చూసొస్తున్నాను. బోర్డర్ క్రాస్ రేసింగ్ స్పోర్ట్స్‌తో డెడికేటెడ్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ బైకర్ మూవీ చూసిన తర్వాత నాకైతే తెలిసిన స్టోరీలానే అనిపించింది. కానీ ఓకేలే అనే ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకొచ్చాను. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్‌గా అనిపించింది. సినిమాలో స్పెషల్‌గా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసిన విషయం ఏంటంటే మన యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ రోల్‌లో కనిపించడమే. అతని పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి చాలా అంటే చాలా హెల్ప్ చేశాయి. ఈయన లేకపోతే మూవీ కొంచెం కష్టమే అని చెప్పాలి. రాజశేఖర్ గారి రోలు హీరో రోల్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. అందుకనేమో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బైకర్ మూవీ నాదే అని సరదాగా అన్నారు రాజశేఖర్ గారు. ఓవరాల్‌గా మూవీలో కొన్ని సీక్వెన్సెస్ ఎక్కడో చూసినట్టే అనిపించినా వన్ టైమ్ ఈజీగానే చూసేయొచ్చు ఈ మూవీని. రాజశేఖర్ గారు ఉన్నారుగా, సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది అండ్ ఒక లిప్ కిస్ సీన్ ఉంది. అవి తప్ప మిగతాన్ని చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో సునీల్ నారాయణ్ అలియాస్ శర్వానంద్ గారు అజ్ఞాతంలోకి వెళ్తారు. తనకి వచ్చిన స్పోర్ట్స్ని వదిలేసి ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉంటారు. మళ్ళీ హీరో బైకర్గా మారితే ఏం జరిగింది, అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ శర్వానంద్ గారితో సమానంగా రాజశేఖర్ గారి రోల్ ఉంటుంది. అది స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ చేసింది. శర్వానంద్ గారి ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది అండ్ కాస్ట్యూమ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. కొన్ని రేసింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. గిబ్రన్ గారి బీజిఎం బైక్ రేసింగ్ సీన్స్కి సూపర్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్. స్లో మోషన్స్, ఎలివేషన్ సీన్స్ చాలా హై చేశారు. మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ చాలా కామ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ రైజ్ అయినా మళ్ళీ ల్యాగ్ ఉంటుంది. వన్ టైమ్ వాచబుల్ స్పోర్ట్స్ డ్రామా. సాంగ్స్ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. దీనికి నా రేటింగ్ వచ్చేసి 6.5 out of 10. మీకు నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.